నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. మీర్పేట్లో జరిగినటువంటి ఒక సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతి కిరాతకంగా, క్రూరంగా భర్త భార్యను చంపినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం కేవలం మిస్సింగ్ కేసుగా మాత్రమే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాక్చువల్గా అంత కిరాతకంగా నేను చంపాను, ఆధారాలుంటే పట్టుకోండి అంటూ భర్త చెప్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓవరాల్గా సమాజం ఎందుకింత క్రూరంగా, కిరాతకంగా మారిపోయింది? ఇలాంటి మనుషుల్ని మనం ఎందుకు చూస్తున్నాం? మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. అమ్మా నమస్తే. నమస్తే. సో ఈ సంఘటన మనకు నిన్న రాత్రి తెలిసింది. మార్నింగ్ నుంచి డిఫరెంట్ వర్షన్స్ అన్నీ వినిపిస్తున్నప్పుడు ఆయన క్రూయాలిటీ, ఆ మెంటాలిటీ, ఆ సైకిక్నెస్, ఆ టార్చరా, దాన్ని ఏమనాలి, ఎలా అభివర్ణించాలి అర్థం కావట్లేదు. బట్ ఇందులో ఒక్కొక్క విషయం మనం వింటూ ఉన్నప్పుడు ఇలాంటి సంఘటన ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. వినడానికి అత్యంత జుగుప్సాకరంగా ఉంది. ఇంత భయంకరంగా ఉంది అంటే యాక్చువల్గా మనం ఎక్కడున్నాం, ఏ సమాజంలో ఉన్నాం? అంటే ఇది చట్టానికి ఒక సవాల్లా ఉంది. అంటే అతను ఏం చేస్తున్నాడు, చేశాడా లేదా అనేది తెలీదు. అసలు చేస్తే కదా ఎందుకు చేశాడో తెలుసుకునేది. చేశాడో లేదో తెలీదు. కానీ అతను ఒక స్టోరీ చెప్పాడు, అందులో కూడా నమ్మేలాగా లేదు. పైగా ఇప్పుడు చట్టం పరిధిలో అతన్ని శిక్షిద్దాము అంటే మన చట్టానికి సాక్ష్యాధారాలే కీలకం. మన చట్టం ప్రకారం, మన ఐపీసీ అనండి, ఈ న్యాయ సంహిత అనండి, ఇంకోటి అనండి, ఏదన్నా కానీ మనకి సాక్ష్యాధారాలే కావాలి. ఇప్పుడు ఈ మృతదేహం కానీ ఆనవాళ్ళు కానీ ఏవైనా దొరికే వరకు ఇది మిస్సింగ్ కేసే. ఇక్కడ పోలీసులు తప్పేం లేదు. పోలీసులు హత్యాన్ని నిర్ధారించడానికి లేదు. ఎందుకంటే హత్యాన్ని నిర్ధారించాలి అంటే మృతదేహం కనిపించాలి, ఏదైనా ఒక ఆధారం కనిపించాలి. ఆధారం లేదు. మరి ఇంట్లోకి వచ్చిన మనిషి ఇంట్లో నుంచి ఎలా మాయమైంది అనేదే ఒకటే ఆలోచన. మరి దీనికి చెయ్యాల్సింది ఏంటి అంటే, ఒక్కొక్కసారి పరిధులు, పరిమితులు, అవధులు దాటి కూడా చట్టం కూడా ఆలోచించాలి అని అనిపిస్తుంది. ఇట్లాంటి కేసుల విషయంలో ఎలా అధిగమించాలి, అసలు ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఒకటే మార్గం. అతను ఉన్నాడు, చేశానని చెప్తున్నాడు, కానీ మృతదేహం లేదు, ఏ ఒక్క ఆధారము చెప్పినట్టుగా ఏ ఒక్క ముక్కలు కానీ ఏమీ లేవు. లేనప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, ఈ అమ్మాయి మిస్ అయిందని సీసీ కెమెరాల ప్రకారం లోపలికి వెళ్ళిందే కనిపిస్తుంది కానీ బయటకు వచ్చింది కనిపించట్లేదు. ఈ ఇంట్లోకి వచ్చిన మనిషి ఈ ఇంట్లో నుంచి ఎట్లా అంతర్ధానం అయ్యింది అనే ఒక పాయింట్ మీదనే, ఆ బేస్ మీద మాత్రమే ఈ కేసుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అతను మాత్రమే చెప్పాలి. ఇక్కడ చెప్పకపోతే తీసుకొచ్చి చూపించాలి. ఇప్పుడు అతనే కాదు కదా తెలివైన వాడు. అవును, పోలీసులు అంతకు మించి వ్యవహరించాలి, ఉన్నారు కూడా. వ్యవహరించాలి అంటే తమదైన శైలిని ప్రదర్శించమని నేను చెప్పను, కానీ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్లు నీ భార్య ఏమైందో తీసుకొచ్చి చూపించే వరకు దీనికి నువ్వే బాధ్యుడివి. ఎందుకంటే ఇంట్లోకి వచ్చింది మనిషి, ఇది సాంకేతిక ఆధారం, దీన్ని ట్యాంపర్ చేయటం అవ్వదు. ఇప్పుడు ఆమె వచ్చినప్పుడే సీసీటీవీ పనిచేసింది, ఆమె బయటికి వెళ్ళేప్పుడు కనిపించలేదు అని కాకమ్మ కథలు చెప్తే కుదరదు. అందుకని ఖచ్చితంగా అతను చెప్పాలి. ఇతనికి ఇప్పుడు అతని మనస్తత్వం ఏంటి అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. అతని మనస్తత్వాన్ని ఎనలైజ్ చెయ్యాలి, విశ్లేషణ చెయ్యాలి. విశ్లేషణ చేస్తేనే అసలు ఇతను ఎట్లాంటి మనిషి. ఇతనికి అబద్ధాలు చెప్పి రెండో వాళ్ళని నమ్మించి వాళ్ళు నమ్మారు అనేదాన్ని, నమ్మారు అన్న మాట వీళ్ళకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. అది ఒక ప్లెజర్. నేను ఎలాంటి కాకమ్మ కథలు చెప్పినా ఎదుటి వాళ్ళు నమ్మేస్తున్నారు. నిజం చెప్పా, నిజం అన్నారు. అబద్ధం చెప్పా, సరే అన్నారు. నా దగ్గర నుంచి ఏమీ రాబట్టలేకపోతున్నారు.
ఏదైనా ఇక్కడ నేనే గెలిచాను అనే మనస్తత్వం అతనిది అని అనిపిస్తుంది. ఇలాంటి మనుషులు ఉంటారు, బురుడీలు కొట్టిస్తూ ఉంటారు. అయితే ఇలా ఇది ఖచ్చితంగా ఒక్కవేళ అతను చేయలేదు అనుకోండి, ఇంత కథ ఎందుకు చెప్పాడు, ఇంత స్టోరీ ఎందుకు చెప్పాడు? అందుకే నేను అతను ఒక మానసిక రోగి అని చెప్తున్నా. అతను ఒక ప్లెజర్ని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఈ చుట్టూ వాళ్ళు ఇంతమంది మాట్లాడుకుంటున్నారు నా గురించి, ఇంత పేపర్లో వస్తుంది, ఇంత టీవీలో వస్తుంది. అసలు నేననేవాడిని, నన్ను ఎంతమంది నా గురించి మాట్లాడుకుంటున్నారు. దీని పర్యవసానాలతో పని లేదు వాళ్ళకి. ఈ ప్లెజర్ని అతను అనుభవిస్తున్నాడు. ఈ ప్లెజరే అతనితోటి పని చేయించింది. ఖచ్చితంగా ఏదో చేసి ఉంటాడు. ఇతను చెప్పిన ప్రకారమే చేసి ఉండకపోవచ్చు, ఏదో అయితే అతనే చేశాడు. అతనికి తెలియకుండా ఆ భార్య అంతర్ధానం అయ్యే పరిస్థితి లేదు. అయితే దీనికి కావాల్సింది ఏంటి అంటే, అతని తల్లిదండ్రుల్ని, ఈమె తల్లిదండ్రుల్ని, ఈ పిల్లల్ని ఇతన్ని కాసేపు పక్కన పెట్టేసి వాళ్ళందరితోటి ఇంటర్వ్యూన్ కావాలి, వాళ్ళందరితో మాట్లాడాలి. అసలు ఏంటి ఇతను చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు, పైగా ఇతని గురించిన ఇన్పుట్స్ తీసుకోవటానికి ఇతనిని ఐసోలేట్ చెయ్యాలి. ఇతనికి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకోకుండా ఒక చోట ఉంచాలి. అతన్ని ఉంచి, ఇది పోలీసులు చేయొచ్చు చట్టం ప్రకారం. మేము అతను అనుమానితులను కూడా అరెస్ట్ చేయొచ్చు. అవును, హత్య చేశాడని కాదు, ఆమెను మాయం చేశాడు. ఇంత కథ చెప్పినందుకైనా అతను లోపల పెట్టొచ్చు. లోపల పెట్టి ఈ విచారణ అంతా అవుట్ సైడ్ విచారణ చెయ్యాలి. చేస్తే ఎక్కడో ఒక చోట ఇతని మనస్తత్వం దొరుకుతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ఇతనిని విచారించి, ఇది మనోవిశ్లేషణ చేస్తే తప్పితే అందదు. అతని మనసులో అతనికి తెలుసు ఏం చేశాడనేది. కాకుంటే అమ్మా, ఇంత పెద్ద స్టోరీ అల్లి ఇంతమందికి ఇన్ని రకాలుగా చెప్పాడు కాబట్టి, ఇప్పుడు అక్కడ తల్లి చనిపోయింది, తండ్రేమో ఇంత క్రూయల్గా బిహేవ్ చేశాడనే వార్తలు ఆ ఇద్దరు పిల్లలకి తెలుస్తున్నాయి. తల్లి తిరిగి రాదు, ఏమైందో తెలీదు, తండ్రేమో ఇలాంటి పని చేశాడు. ఎంత చిన్న పిల్లలమ్మా, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా పెరుగుతారు. చాలా బాధాకరం అమ్మా, చాలా బాధాకరం. పైగా అతను సైన్యంలో పనిచేసి వచ్చాడు. ఇప్పుడు DRDOలో అతను ఏదో సెక్యూరిటీ దీంట్లో ఉన్నాడు. సైన్యంలోకి వెళ్ళారు అంటేనే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. నిజంగా మనకి మామూలుగా రెస్పెక్ట్ ఉంటుంది. కానీ సైనికులు ఎలా ఉంటారు, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, నేను అందరినీ అనట్లేదు, కొందరు ఆ ఒత్తిడికి, ఆ ఆర్డర్లీ వ్యవస్థకి మానసికంగా వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా ఒకటి ఆలోచించుకోవాల్సిన విషయం. ఇతను వృత్తి వల్ల కూడా ఇతని ప్రవృత్తి మారే అవకాశం ఉందా అనే కోణంలో కూడా ఆలోచించాలి. దీనికి ఈ పరిష్కారం ఏంటి అంటే, మానసికంగా సరిగా లేని వ్యక్తులు కుటుంబ సభ్యుల పట్ల ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళ వల్ల ఏ విధమైన ప్రమాదం ఉంటుంది అనేది ఖచ్చితంగా ఒక రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇవాళ మానసిక ఆరోగ్యం గురించి ఒక అవగాహన సమాజానికి రావాల్సిన అవసరం ఉంది. మన అబ్బాయే కదా, మన అమ్మాయే కదా, మన అమ్మాయిని మనం బయటేసుకుంటే ఎట్లా, మన అబ్బాయిని మనం బయటేసుకుంటే ఎట్లా అని ఏ తల్లిదండ్రులు ఆలోచించొద్దు. మీ పిల్లల్లో మీకు ఏదైనా ఒక అపసవ్యత కనిపిస్తే వెంటనే వాళ్ళకి ఒక సైకాలజిస్ట్తోనూ సైకియాట్రిస్ట్తోనూ ఒక ఇంటర్వెన్షన్ తోటి వాళ్ళ మనస్తత్వాన్ని మార్చే ప్రయత్నం చెయ్యండి. ఇప్పుడు ఈ కేసులో కూడా మనకి వాళ్ళ అమ్మా నాన్నతో ఒక సైకాలజిస్ట్ మాట్లాడితే చాలా తెలుస్తుంది. ఈ అమ్మాయి ఈరోజు హఠాత్తుగా ఇతను ఇంత దురాగతం చేస్తాడంటే నేను నమ్మను. హఠాత్తుగా ఇంత స్టోరీ అల్లి చెప్తాడు అంటే నేను నమ్మను. క్షణికావేశంలో జరిగింది అనడానికి ఛాన్సే లేదు. ఇతని మనస్తత్వం యొక్క బాధ, ఒక ఆవేదన, ఒక కష్టము ఆ అమ్మాయి తల్లికి చెప్పుకోకుండా ఉండదు. తల్లికి కాకపోతే తండ్రికి, లేదంటే బ్రదర్స్కో, ఎవరో ఒకరితో ఆమె చెప్పుకోకుండా ఉండే ప్రసక్తే లేదు.
అలాంటప్పుడు అసలు ఇతను ఏంటి, ఇతను ఇప్పటి వరకు ఏం చేశాడు, ఏం చేసి అతను ఫైనల్గా ఈ కథ చెప్తున్నాడు, ఇది కథ వాస్తవమా? ఇప్పుడు ఇది కథ అనుకోండి, మనిషేది. ఇదే కథ అయినప్పటికీ కూడా ఇంత ఆలోచన వచ్చిందా, ఇంత క్రూరమైన కథ అల్లేటువంటి ఆలోచన అవసరం వచ్చిందా? ఒకవేళ చేతలే చేశాడు అంటే అది ఇంకా ఎంత దుర్మార్గం. ఖచ్చితంగా చేసుంటాడమ్మా. ఆ అమ్మాయిని ఏమీ చేయకుండా అమ్మాయి ఎందుకు బయటికి రాదు చెప్పండి? ఎక్కడ మాయమైపోయి, ఎక్కడ మాయమైపోతుంది? ఇలా ఇతన్ని అనుమానితుడిగానే చూడండి, పోనీ నిందితుడిగా చూడకపోయక్కర్లేదు, అనుమానితుడిగా చూసి అతన్ని మీ దగ్గర ఉంచుకుని విచారించండి. లేదు అవసరము అనుకుంటే సైకో అనాలిసిస్ టెస్ట్ చేయించండి. దొరకని ప్రశ్నే ఉండదు, ఒక చోట కాకపోతే ఒక చోట దొరుకుతాడు. ఇప్పుడు కుక్కర్లు, రోకలి ఇలాంటివి కాకుండా హీటర్లు, ఇంకేదో కథలన్నీ చెప్పి సంక్రాంతికి వస్తున్న సినిమా చూపించి నేను తీసుకొచ్చాను అనేటువంటి ఒక సినిమా కథ కూడా చెప్పి ఆయన పోలీసులకు కూడా ఒక సవాల్, ఎస్ నేనే ఈ పనులన్నీ చేశాను, ఆధారాలు ఉంటే పట్టుకోండి అంటే ఇన్ని. అసలు నిజంగా ఆ సందర్భంలో అసలు పోలీసుల మానసిక స్థితి ఏంటో చూడండి. ఇప్పుడు మనం చాలా సరదాగా మాట్లాడుకుంటున్నాం ఇక్కడ కూర్చుని, వాళ్ళకి ఎంత ఆవేశం వచ్చి ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు, వీడు నిజం చెప్తున్నాడో అర్థం కాదు, అబద్ధం చెప్తున్నాడో అర్థం కాదు. అయితే ఈ మొత్తాన్ని కాసేపు పక్కన పెడితే అసలు మనము కుటుంబ హింసని గురించి మాట్లాడుకోకుండా ఈ విషయం పరిష్కారం కాదు. అసలు ఎందుకు ఇంత కుటుంబ హింస జరుగుతుంది? ఇప్పుడు ఒకప్పుడు ఒక అమ్మాయి భర్తని చంపేసి, స్వాతిరెడ్డి అనే అమ్మాయి ఒక తన బాయ్ ఫ్రెండ్ని ప్లాస్టిక్ సర్జరీ చేయించి అది చేసింది కదా, హాస్పిటల్ బెడ్ మీద హాస్పిటల్ ఉంచింది కదా, ఉంచి ఒక్క క్లూ నాన్ వెజ్ సూప్ దగ్గర దొరికిపోయింది. దొరుకుతారమ్మా, ఏ ఆనవాళ్ళు వదిలిపెట్టకుండా, ఎంత తెలివైన నిందితుడైనా సరే ఒక్క ఆనవాళ్ళైనా వదిలిపెట్టకుండా ఉండడు. అందుకని ఏంటి అంటే ఇప్పుడు ఆనవాళ్ళు ఏదో దొరకలేదు అని చెప్పి ఇతను ఏదో స్టోరీ చెప్పాడు అని అనుకోవడం కంటే కూడా ఇతన్ని అనుమానించవలసిందే, ఇతను అనుమానితుడే, అన్లెస్ అంటిల్ ఆ అమ్మాయి బతికి దొరికితే తప్పితే. మరి బతికి దొరికింది అనుకోండి, ఈ కథ ఎందుకు చెప్పాడు, ఇతని మానసిక స్థితి ఏంటి, ఇంత మానసిక స్థితి ఉన్న అతని తోటి ఆ అమ్మాయి జీవితం ఎంత ప్రమాదంలో ఉన్నట్లు, ఆ పిల్లలు ఇంకా ఆ పిల్లల పరిస్థితి ఏంటి. ఇలాంటి మానసిక స్థితి ఈ స్థాయిలో ఉండకపోవచ్చు, ఇలాంటి మానసిక స్థితి ఉన్న తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉండటం ఎంతవరకు క్షేమం? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, పిల్లల రక్షణ, సంరక్షణ. వాళ్ళు రక్షించబడాలి, సంరక్షించబడాలి. నర్చరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, పిల్లల హక్కు అది. ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే బాంబేలో అనుకుంటా లివింగ్ టుగెదర్ ఉన్న ఒక జంట, ఆ అమ్మాయి మీద కోపం వచ్చి అతను ముక్కలు నరికేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. అయితే అంతకుముందు చాలాసార్లు ఆ అమ్మాయిని కొట్టాడు అతను. కొట్టిన సంగతి వేరే వాళ్ళకి చెప్పుకుంది కూడా. అసలు అతన్ని అంత భరించాల్సిన అవసరం ఏంటి ఆ అమ్మాయికి? అంత ఎందుకు భరించింది? ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కొట్టొచ్చు, ఇది నా హక్కు అనే పరిస్థితి ఉన్న మనిషితోటి బతకాల్సిన అవసరమే లేదు అనే ఒక ఆలోచనలో ఆడపిల్లలు రావాలి. వాళ్ళ అలాంటి అవగాహన కూడా లేకుండా ఉంటున్నారు. ఉండబట్టే కదా ఇంత కుటుంబ హింస జరుగుతుంది. ఏం ఆలోచిస్తారు, ఎంతకి అమ్మో ఎంత కష్టపడి పెళ్లి చేశారు అమ్మా నాన్న, పరువేమైపోతుంది, ఇప్పుడు నేను బయటకు వచ్చేస్తే నా సంగతి ఏంటి, ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లల సంగతి ఏంటి, ఇన్ని ఆలోచిస్తారు కదా. నేనంటాను అసలు మీరంటూ బతికుంటే కదా, మీ బతుకుకే ప్రమాదం అంటే ప్రతి భర్త చంపేస్తాడని నేను అనను, కానీ మీకు ఏ విధమైన అనుమానం వచ్చినా సరే మీరు ధైర్యంగా నిలబడి వాళ్ళని, అది మానసిక సమస్య, ఆర్థిక సమస్య, ఇంకొకట ఏంటి అనేది అనలైజ్ చేసుకోగలిగిన తెలివితేటలు ఆడపిల్లలకు ఉండాలి. అందుకే ఇంతంత డబ్బులు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసే ముందు మీరు ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ చేయించమని చెప్తున్నాం. ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అవ్వలేదు, మీ ప్రీ వెడ్డింగ్ షూసే చేసుకుంటాం అంటున్నారు, ఓకే చేసుకోండి, తరువాత అయినా సరే మ్యారిటల్ కౌన్సిలింగ్కి
మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి, ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళండి. ఉమ్. వెళితే ఏమి మీ మీ ఎక్స్పెక్టేషన్స్, మీ ఏమనుకుని ప్రతి వాళ్ళు పెళ్లి చేసుకునేది ఒకందుకే, మంచి కంపానియన్షిప్ ఉండాలి, నాకు తోడు నీడగా ఉండాలి. ఇందాక నేను అన్నాను చూడండి, రక్షణ సంరక్షణ అని ఒకరికొకరు. ఇందులో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఒకరికొకరు రక్షించుకోవాలి, సంరక్షించుకోవాలి. నేనున్నాను అనే ఒక భరోసా ఇవ్వగలగాలి. అది భార్యాభర్తలు ఇచ్చుకోకపోతే ఇంకా పెళ్ళికి అర్థం ఏముంది? అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామి. ఇప్పుడు ఈ విషయంలో భర్తకి భార్య మీద బోల్డ్ అన్ని అనుమానాలు ఉన్నాయి, ఆమెకి ఏదో సంబంధం ఉంది ఇవన్నీ అనుకుంది, ఇవన్నీ క్వశ్చన్ చేస్తున్నప్పుడు తను మెడలో ఉన్న మంగళసూత్రం తీసి విసిరేసింది, విసిరేయడంతో ఆయన కోపం వచ్చింది. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు చెప్పినట్టుగా అంత కోపం వస్తే కౌన్సిలింగ్కి వెళ్ళాలి, లేకపోతే విడాకులు తీసుకోవాలి. ఇప్పటికీ మనం ఇన్ని రకాల చట్టాలు ఉన్నాయి, ఇంత అవేర్నెస్ ఉంది అనుకున్నప్పుడు ఈ సొసైటీలో ఇంకా అలాగే మగ్గి ఉండడం అనేది చివరికి ప్రాణాలు పోతున్నాయి. నెక్స్ట్ జనరేషన్ తమ పిల్లలకి ఒక ఆసరా అనేది లేకుండా పోతుంది. సమాజం మళ్ళీ వాళ్ళని ఒక రకంగా చూసే పరిస్థితి కూడా వస్తుంది. అది తల్లి ఏమైంది, తండ్రి చేశాడంట కదా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఎవరెలా బిహేవ్ చేస్తారో తెలియని పరిస్థితుల్లో తమని తాము రక్షించుకోవాలి. మగైనా ఆడైనా ప్రొటెక్ట్ చేసుకోవాలి. జీవితం అనేది చాలా ఇంపార్టెంట్, ప్రాణం పోతే మళ్ళీ రాదు. మళ్ళీ చెప్పుకుంటాం, ఆ టైంలో ఎందుకని మర్చిపోతాం. ఇప్పుడు ఒకసారి 4 సంవత్సరాల క్రితం అనుకుంటా, భార్యాభర్తల విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది. అతను చైల్డ్ రైట్స్ కేసుకున్నాడు. చైల్డ్ రైట్స్ కేసుకుంటే 2 పిల్లల్ని ఈమె అక్కడికి అన్నది, చెప్పింది కోర్టుకి, అతని మనస్తత్వం మంచిది కాదు, అతనిది సైకో మనస్తత్వం, పిల్లల్ని నేను అతనికి ఇవ్వను, విజిటింగ్ రైట్స్ ఇవ్వను అని చెప్పింది. అయితే కాదు కూడదు, ఇవ్వాల్సిందే, నువ్వెలాంటి తల్లివి, నీకెంత హక్కు ఉందో అతనికి అంత హక్కు ఉంది అంటే ఆ 2 పిల్లల్ని తీసుకుని వెళ్ళి చంపేశాడు. ఆ అమ్మాయి మీద కక్ష తీర్చుకున్నాడు కదా. అంటే ఇలా అప్పుడొకటి జరుగుతూనే ఉన్నాయి. మనము అన్నిసార్లు జరుగుతుంది అని అనుకోకుండా ఏ కేసుకు ఆ కేసు, తల్లిదండ్రులైనా సరే మన బిడ్డలే అనే ఒక ప్రేమను కూడా పక్కన పెట్టి అసలు వీళ్ళ భవిష్యత్తు ఏంటి అని ఆలోచించాల్సి తల్లిదండ్రులు కూడా ఉండాలి. వీళ్ళు ఆలోచించుకోగలగాలి, ఎందుకు ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఇంత అబ్నార్మల్గా ఎలా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ మానసిక సమస్యలు కూడా ఆడవాళ్ళపైన ఒక రకంగా ప్రభావం చూపిస్తాయి, మగవాళ్ళపైన ఒక రకంగా ప్రభావితం చూపిస్తాయి. అవి ఏంటి అంటే, మగవాళ్ళకి ఈ పితృస్వామ్య భావజాలంతో కొన్ని హక్కులు మాకు పుట్టుకతో వచ్చాయి అనుకుంటారు. అలాగే కొన్ని వికారాలు మానసిక అస్వస్థత వల్ల వస్తాయి. ఈ 2 కలిసినాయి అనుకోండి, మేమేమైనా చెయ్యొచ్చు. ఇప్పుడు ఈ 2 చాలా తేడా ఉన్న విషయాలు, అలాగే చాలా దగ్గర విషయాలు కూడా. ఇప్పుడు భార్యని కొట్టడము అనేది ఉంది. ఇది ఏ పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళండి, ఏ పెద్దవాళ్ళైనా పంచాయతీలో మొగుడన్నా కొట్టకుండా ఉంటాడా? ఈ డైలాగ్ లేకోకుండా ఏ పంచాయతీ పక్కకెళ్దు. కాకపోతే అతనికి చెప్తారు, అరే కొట్టకూడదు, అంత ఆవేశం పనికిరాదు, కొట్టొద్దు అని అతనికి చెప్తారు. కానీ నువ్వు భరించాలి అని ఈ అమ్మాయికి కూడా చెప్తున్నారు. మొగుడన్నా కొట్టకుండా ఉంటాడా? పోలీస్ స్టేషన్కి వెళ్తే అదే మాట, ఇక్కడ అదే మాట, తల్లిదండ్రులు అదే మాట. ఈ మనస్తత్వంతో పాటు అసలే కోతి కళ్ళు తాగింది అన్నట్లుగా అయినప్పుడు అలాంటి వ్యక్తి ముందు ఈ ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అదే చెప్తున్నా, ఆడవాళ్ళ మానసిక సమస్యలకి మగవాళ్ళ మానసిక సమస్యలకి చాలా తేడా ఉంటుంది. ఆడవాళ్ళు ఇంత క్రూయల్టీ చూపించలేరు. అంటే క్రూయల్టీ చూపిస్తారు, కానీ ఇలా కొట్టేంత, చంపేసేంత, వీళ్ళకి ఇంకొకరు సహాయం వస్తే తప్పితే చంపలేని పరిస్థితి ఉంటుంది మహిళలకి. పురుషులకి అట్లా కాదు, వాళ్ళ బలం ముందు చంపేస్తారు. అందుకే అసలు ఇంతకాలం మారిన రోజుల్లో కూడా ఇంకా పురుషాధిక్యత ఉండటమే ఒక మానసిక వరమైన జబ్బు నన్ను అడిగితే. ఈ విధంగా మనిషే మాయమైపోతున్నాడు అనేంత ఫీలింగు మీకు వచ్చినా నాకు వచ్చినా ఏంటి దీనికి పరిష్కారం? సమస్యని అనలైజ్ చేయడం గొప్ప కాదండి,
అర్థం చేసుకొని పరిష్కారం ఏంటి అనేది చూడాలి. ఇవాళ పరిష్కారం ఖచ్చితంగా కుటుంబ హింసకి సంబంధించి ఏవేవి ప్రేరేపితాలు, ఏవేవి కారణాలు, మద్యపానం ఒక కారణం, ఆర్థిక సమస్యలు ఒక కారణం, కుటుంబాల్లో వెనకబాటుతనం ఒక కారణం, ఇవన్నీ సరిపోనట్లు ఈవేళ మానసిక కారణాలు, వీటన్నిటి వల్ల కూడా మానసిక కారణాలు వస్తాయి. ఇవన్నీ కూడా దాడి చేస్తున్నాయి. ముక్కు పచ్చలారని పిల్లలు, ఆ పిల్లల పరిస్థితి ఏంటి? నేను ఎక్కువ బాధపడుతుంది ఆ పిల్లల గురించి. ఇప్పుడు ఇతను ఉన్నాడు, ఇతను ఏదో ఒక సందర్భంలో దొరుకుతాడు, ఇతనికి కన్విక్షన్ అవుతుంది, జైల్లో ఉంటాడు, ఓకే. ఈ పిల్లలు అటు తల్లి లేక ఇటు తండ్రి లేక ఇంకెవరి సంరక్షణలో ఉంటారో, వాళ్ళు సరిగా చూసుకోరో, ఇది విషయం. ఏది ఏమైనా ఇలాంటి ఘటన మటుకు చాలా దురదృష్టకరం. నిన్న మొన్న గర్భిణీ స్త్రీని పొట్ట మీద కాలేసి తొక్కి చంపేశాడు. ఎంత దారుణం అసలు. ఆ మనస్తత్వానికి పుట్టబోయేది నా బిడ్డ, నేను ఎప్పుడు చూస్తానా, తల్లికి ఉంటుంది, తండ్రికి ఉంటుంది. మద్యపానం వల్ల జరుగుతుంది ఇది ఎక్కువ. అనుమానం పెనుభూతం అంటారు. ఎందుకన్నారో తెలియదు కానీ నిజంగా వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. వాళ్ళ నీడ కంటే ఎక్కువ వెంటాడుతుంది అది. అసలు ఇప్పుడు మనం ఒక 3-4 సంఘటనల గురించి మాట్లాడుకున్నాం. ఈ సంఘటనలో నిజంగా న్యాయం ఎప్పుడు జరగాలి? అసలు న్యాయం అంటే ఏంటి? ఇప్పుడు ఆ తల్లి ఉంది, 2 బిడ్డలను పోగొట్టుకుంది. అలా అని వెంటనే ఇంకో పెళ్లి చేసేసుకుని ఇంకో 2 బిడ్డలను కనే పరిస్థితి కరెక్ట్ అని నేను అనను. ఉండకపోవచ్చు. అది ఆమె ఛాయిస్ అవునా కాదా అనేది కాదు. ఒకవేళ ఆమె ఛాయిస్ అయితే కూడా కుదరని పని. అలా ఆ తల్లి ఎంత వేదన అలా మిగిలిపోయింది. ఇప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ గర్భిణీ స్త్రీ చనిపోయింది, ఆ బిడ్డ చనిపోయాడు, అతను జైలుకి వెళ్తాడు. కానీ ఎన్ని ఆశలతో ఆ తల్లిదండ్రులు పెళ్లి చేస్తుంటారు. తలుచుకుంటే భయం వేస్తుంది, భారంగా అనిపిస్తోంది అంతా. చూద్దామమ్మా ఏం చేస్తారు పోలీసులు, ఏం తేలుస్తారు అనేది. లేదు, ఒక్కటే మందు దీనికి, నీవే కారణం అంతే. అతను చెప్పి తీరాల్సిందే. లేదు, రేర్ ఎక్సెప్షన్ కింద అతను చెప్పిన దాన్ని బేస్ చేసుకుని అతనికి శిక్ష అయినా వేయాలి. లేదు అంటే అతను నిజంగా ఏం చేశాడో చెప్పించగలగాలి. అంటే ఇతను చట్టం తెలిసిన మనిషి, మనకు అర్థమవుతుంది. అంటే ఒక రకమైన నటోరియస్ క్రిమినల్ మెంటాలిటీ, క్రిమినల్ మైండ్ సెట్ ఉంది ఇతనిలో. చూద్దామమ్మా మళ్ళీ డెవలప్మెంట్స్, ట్విస్ట్లు, టర్న్స్ ఎలా ఉంటాయో. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ.